ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రాండి కృతజ్ఞత స్తోత్రముతో, రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, గణమాహాత్యము గల రాజు. మన ప్రభువే మహాదేవుండు, గణమాహాత్యము గల రాజు. భూమ్యాగాధపులోయలును భూధర శిఖరములాయనవే. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే భువి చేసిన్. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే భువి చేసిన్. ఆయన దైవము పాలితులా, మాయన మేపెడి గొర్రెలము. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి, ఆయన ముందర మ్రొక్కుదము. ఆ ప్రభు సన్నిధి మోకరించి, ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రాండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నిప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌనుగాక. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ప్రైజ్ ది లార్డ్.
పాటల పుస్తకంలో నుంచి 866వ పాట, స్తోత్రింతుము నేను మాదు తండ్రి అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. శ్రేష్ఠ ఈవులయుట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. శ్రేష్ఠ ఈవులయుట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున. త్రిత్వమయ్యే కాత్వమైత్రి లోకనాథా శరణం శరణం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమ పూర్ణ. పాపి మిత్రుడ పాపనాశక పరమవాస ప్రేమ పూర్ణ. వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ధవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపీ అనబడువాడా. ధవలవర్ణుడ రత్నవర్ణుడ సత్యరూపీ అనబడువాడా. నన్ను రక్షించిన రక్షకుండా నాద నీవే శరణం శరణం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. చేతులు బంగారుమయము చెక్కిన రత్నముల వంటివి. చేతులు బంగారుమయము చెక్కిన రత్నముల వంటివి. కాళ్ళు రాతి స్తంభము వలె కనబడుచున్నందున శరణం శరణం. స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. స్తోత్రింతుము నేను మాదు తండ్రి,
సత్యముతో ఆత్మతో నెప్పుడు పరిశుద్ధాలంకారములతో దర్శించేదము. శరణం శరణం స్తోత్రింతుము నేను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నెప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఆయనకి వందనం చెల్లిద్దాం. రండి ఆయనను మహిమపడదాం. ఓ ప్రభువా నా ప్రభువా అనేటువంటి గీతం పాడుచుండగా ఆయన్ని మనమందరం కలిసి మహిమపడదాం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పినా నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవా మిచ్చిన దేవా, నిత్య జీవా మిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా,
ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి. ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మనకు ఏ భయము లేదు కదా, మనకు అన్ని విజయాలే లభిస్తాయి. ఆయన సన్నిధిలో ఆయన్ని వేడుకున్నప్పుడు, మన పాపాలన్నీ ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆయన మనకి గొప్ప విజయం ఇస్తాడు, గొప్ప రక్షణ ఇస్తాడు. రక్షణ ఇచ్చే దేవుడు గనక ఆయనను మనమందరం కలిసి మహిమపరచాలి. అందరం కలిసి ఆయన్ని ప్రార్థిస్తూ వేడుకుందామా? అయ్యా, నాకు ప్రార్థన శక్తి కావాలి, నాకు నాయనా తండ్రి నీ యొక్క దయ కావాలి తండ్రి అని వేడుకుందామా? ప్రార్థన పూర్వకంగా ఈ ప్రార్థనా శక్తి నాకు కావాలయా అనేటువంటి గీతం పాడుచుండగా ఆయన నామాన్ని మనం అందరం కలిసి మహిమపడదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా, ఏలియా ప్రార్థించిన పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను
నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా. నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగని ఆత్మను దింపితివి, నే పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయావలె ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఇలా ప్రార్థన చేసినప్పుడు పాటల ద్వారా దేవుడు మన మొరని ఆలకించేవాడై ఉన్నాడు.
ఆయన కృప మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. కృప కృప నా యేసు కృప అనేటువంటి పాటతో దేవుణ్ణి మనమందరం కలిసి ఆరాధన చేద్దాం. కృపా కృపా నా యేసు కృపా 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 నా కృపా కృపా నా యేసు కృపా 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 నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివే. నీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమ పరచితివే. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూసావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 కృపా. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా. కలలోనైనా నన్ను మరువను యేసయ్యా. రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా. నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా. నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై నన్నాకర్షించావయ్యా. నువ్వు లేని నన్ను ఊహించలేను, నా శిరస్సు నీవయ్యా. నా గుర్తింపంతా నీవే యేసయ్యా. నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 కృపా. నా పాపం నన్ను తరుగంగా నీలో దాచితివే. నే నీకు శిక్ష విధించెను షాలోమంటివే. నా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివే. ఇకపై పాపము చేయక నీ మార్గము చూపితివే. నీ మంచితనమే కలిగించే నాలో మారు మనసేనయ్యా. నేనెంతగా
క్షమించబడి తిని ఎక్కువగా ప్రేమించెదనయ్యా. నా మొదటి ప్రేమ నీదే యేసయ్యా, నా మొదటి స్థానం నీకే యేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. పై రూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యా. నా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యా. నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా. నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా. ఏముంది నాలో నీవింతగా నన్ను హెచ్చించుటకు యేసయ్యా. ఏమివ్వగలను నీ గొప్ప కృపకై, విరిగిన నా మనసేసయ్యా. నీ కొరకే నేను జీవిస్తానయ్యా. మన ప్రేమను కథగా వివరిస్తానయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా, నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. 10,000 మందిలో నీవు అతి సుందరుడవయా. అతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యా. నీకంటే నన్ను ప్రేమించే ప్రేమికుడెవరయ్యా. విడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యా. నీలో నా నేను, నాలో నా నీవు ఏకాత్మమైతిమయ్యా. జీవించువాడను ఇక నేను నాలో, నాయందు నీవయ్యా. నీ మనసే నా దర్శనమేసయ్యా. నీ మాటే నా మనుగడ యేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా. నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై,
పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా, నా తల్లి గర్భమునందే ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా 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 నా యేసు కృపా, కృపా కృపా కృపా. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప మనకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎల్లప్పుడు ఉన్నందుకే ఈ చర్చిలో మనము ఈరోజు ప్రవేశించగలిగినాము కదా. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేము. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన యొక్క గిఫ్ట్ మాత్రమే, అది ఆయన కృప మాత్రమే కదా. అందుకు ఆయనని మనము మహిమపరచాలి, ఘనపరచాలి ఎల్లప్పుడూ. సమయం చాలా ముందుకెళ్తుంది కనుక ప్రభు సన్నిధానంలో మనందరం లేచి నిలవబడి బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తన భాగమును ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము. బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తన భాగమును మనము అందరము లేచి నిలవబడి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయము. 5 వచనాలు ఉన్నాయి. ఒక వచనం నేను, ఒక వచనం మీరుగా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయము 5 వచనాలు. దేవా, నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యం చేయు వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. మా 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధానంలో మనందరం కూర్చుందాం. ప్రార్థన చేసుకొని ఈ మాటల్ని మనము ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము నీ సన్నిధానంలో నీ మాటల్ని ధ్యానిస్తూ నాయన కీర్తన భాగంలో మేము ముందుకు కొనసాగుతూ ఉండగా కూడి ఉన్న మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకునండి. రావాల్సిన బిడ్డలను సకాలంలో నీ పాద సన్నిధికి నడిపించండి. ఈ మాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు మా హృదయాలను సిద్ధపరచుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానించబోయే కీర్తన 43వ కీర్తన. ఈ కీర్తన 42వ కీర్తనకు కంటిన్యూయేషన్గా, కొనసాగింపుగా మనకున్నది. 42వ కీర్తన ఇదిగో కోరాహు కుమారులు రాశారు. ఈ కోరాహు కుమారులు రాసినటువంటి ఆ 42వ కీర్తన యొక్క కొనసాగింపు ఈ 43వ కీర్తన. దయచేసి ఇంటి దగ్గర ఉన్నవారు వాక్యం ప్రారంభమైంది ఇక్కడి నుంచే వింటాము అని అనుకోకుండా మందిరముకు రావాలని ప్రభు పేరిట
మీకు మనవి చేస్తూ ఉన్నాం. కీర్తన భాగము 43వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఈ 43వ అధ్యాయంలో ఇదిగో కోరాహు కుమారులు వారి తల్లిదండ్రులు చనిపోయారని, వారి ఆస్తి పోయిందని, వారికున్న సమస్తము పోగొట్టుకున్న తరువాత చుట్టూ ఉన్న వారందరూ వారిని అవమానిస్తూ ఉన్నారని, ఆ సందర్భంలో వాళ్ళు ఎంతో నిరుత్సాహంలోకి వెళ్ళి నిరుత్సాహంలో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను వారు గ్రహించుకొని దేవుని స్తుతించే స్థాయికి వారు చేరుకున్నారు. ఆ స్థాయిని వివరిస్తూ ఇదిగో ఈ కోరాహు కుమారులు ఈ వాక్యాన్ని రాశారు. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి దేవునికి వారి దుఃఖాన్ని తెలియపరచడము, రెండవది దేవుణ్ణి స్తుతించడం. చూడండి, మొదటి వచనంలో వారు ప్రశ్నిస్తూ ఉన్నారు దేవుణ్ణి, ప్రభువా ఇదిగో భక్తి లేని వారు మమ్మల్ని దూషిస్తూ ఉన్నప్పుడు మీరెక్కడున్నారు అన్న విధానంలో దేవుణ్ణి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. చూడండి, మొదటి వచనం, 43వ అధ్యాయం మొదటి వచనం. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యమాడుము, కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, ప్రభువా మా పరిస్థితి ఇలా ఉంది, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, చాలా కష్టాల్లో ఉన్నాం, మా పరిస్థితి ఎలా మారుతుంది, ఎలా తెలుసుకోవాలి అనే పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ దేవుని సన్నిధానంలో వారు మొరపెడుతూ ఉన్నారు మొదటి వచనంలో. ఇక రెండవ వచనంలో, నీవు నాకు దుర్గమై ఉన్న దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి, నా శత్రువు బాధ చేత దుఃఖక్రాంతుడనై సంచరింప ఎలా. అంటే దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు, దేవుడా నువ్వు నాకెందుకు దూరంగా ఉన్నావు? సింపుల్గా, దేవుడా నీవు నాకెందుకు దూరంగా ఉన్నావు. మనం కూడా అసలు దేవుడు ఎక్కడున్నాడు, నాకు ఇంత సమస్య వస్తే దేవుడు ఉంటే నా సమస్య ఎందుకు తీర్చడు అనే పరిస్థితుల్లో దేవుని ప్రశ్నించే పరిస్థితులకు రావచ్చు. కోరాహు కుమారులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మొదటిది అంటున్నారు, మా దుఃఖమును చూడవా. రెండవది అంటున్నారు, మాకెందుకు ఇంత దూరంగా ఉన్నావు ప్రభువా. మూడవ వచనానికి వచ్చేసరికి, ఎంత డిప్రెషన్లో ఉన్నా, దేవుడు అంత దూరంగా ఉన్నాడని వాళ్ళు ఆలోచన చేసినా వాళ్ళకి అర్థమైంది ఏంటి అని అంటే, ప్రభువా మేము అంటే అన్నాం కానీ మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ వెలుగు నీ సత్యంలో మమ్మల్ని నడిపించు అని 3వ వచనంలో ఒక మాట అంటున్నారు. చూడండి, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. ఎంత మంచిగా జ్ఞాపకం చేసుకుంటున్నారు చూడండి. దేవుడు దూరంగా ఉన్నాడని, దేవుడు దుఃఖాన్ని పట్టించుకోవట్లేదని ఎంతో డిప్రెషన్లో ఉన్న వాళ్ళు మళ్ళీ దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఉన్నారు, దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ప్రభువా నీ వెలుగు నీ సత్యం మాకు ప్రకాశింపజేయండి, అవి మాకు త్రోవను చూపిస్తాయి. మనం కూడా అర్థం చేసుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇదిగో మనం ఎంత స్థితిలో పడిపోయే పరిస్థితుల్లో ఉన్నా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, దేవుని వైపు తిరిగి దేవుణ్ణి మనం అడగగలిగినట్లయితే దేవుని సత్యము, దేవుని వెలుగు మనకు త్రోవ చూపుతుంది. ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో అంటాడు దావీదు భక్తుడు, ఏమంటాడంటే, ఇదిగో యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందురు, దేని చేత? నీ వాక్యమును బట్టి చూచుకొనుట చేతనే. కొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్తే యవనస్తుడు తప్పక తొట్టిల్లును అనే మాట ఉంటుంది. అంటే తొట్టిల్లడము, శ్రమల పాలవ్వడము, ఇబ్బందుల పాలవ్వడము, ఇది అంతా ప్రతి మనిషి జీవితంలో జరిగేదే. కానీ గుర్తుంచుకోవాలి, దేవుని సత్యము, దేవుని వెలుగు మనకు నిజమైన మార్గమును చూపిస్తుంది. తర్వాత అదే 3వ వచనాన్ని 2వ భాగాన్ని మనం చూసినట్లయితే, ఇదిగో వాళ్ళు అంటూ ఉన్నారు, ప్రభువా నువ్వు గనుక నా ప్రార్థనకు సమాధానం ఇస్తే నేను నీ గృహానికి వస్తాను, నీ ఆలయానికి వస్తాను, నీ మందిరానికి వస్తాను,
నీ పర్వతమునకు వస్తాను. చూడండి అదే మాట అంటున్నారా, 3వ వచనం 2వ భాగం. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. ఎక్కడికి నడిపిస్తాయట? వెలుగు సత్యం ఎక్కడికి నడిపిస్తుందంటే దేవుని మందిరానికి నడిపిస్తుంది. చాలామంది అనుకుంటారు ఏంటి అనంటే, నేనున్న నా గృహంలో దేవుడు లేడా, నేనున్న నా గృహంలో నేను ప్రార్థన చేస్తే దేవుడు వినడా, నేనున్న నా స్థలంలో దేవుని వైపు చూస్తే దేవుడు నా మొర వినడా అనంటే వింటాడు. కానీ ఎప్పుడు అనంటే, ఇదిగో దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను నువ్వు గ్రహించినప్పుడే, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను నువ్వు తెలుసుకున్నప్పుడే. యెరూషలేము అంతగా దీవించబడిందంటే కారణము దేవుని మందిరము. యెరూషలేము దీవించబడ్డానికి కారణము దేవుని మందిరము. దావీదు అంతగా దీవించబడ్డానికి కారణం ఏంటి అనంటే దేవుని మందసము. జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా అంటున్నాడు, నీ వెలుగు నీ సత్యము నన్ను ఎక్కడికి నడిపిస్తుంది అంటే నీ మందిరమునకు నడిపిస్తుంది. మందిరానికి నువ్వు నడవట్లేదు అనంటే దేవుని వెలుగు దేవుని సత్యము నిన్ను నడిపించట్లేదని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇండైరెక్ట్గా దేవుని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి వీళ్ళు అంటూ ఉన్నారు 2వ భాగాన్ని బట్టి, ప్రభువా నువ్వు గనక మా ప్రార్థనకు సమాధానం ఇస్తే మేము ఎక్కడికి వస్తాము అనంటే నీ పర్వతమునకు, నీ సన్నిధానమునకు, నీ మందిరమునకు మేము వస్తాము. మొదటిది. రెండోది, అదే నీవు మా ప్రార్థనకు సమాధానం ఇస్తే, నీవు మా ప్రార్థనకు సమాధానం ఇస్తే 4వ వచనంలో అంటున్నాడు, అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నారు. ప్రభువా నీవు నాకు సమాధానం ఇస్తే నీ మందిరములో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. అదే అంటున్నాడా, నా దేవుని సన్నిధానంలో నేను ఉంటాను, నా దేవుని సన్నిధానంలో నేను ఇదిగో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించదనని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు, చివరిగా నీవు నా ప్రార్థనకు సమాధానం ఇస్తే ఇదిగో నాలో ఉండేటువంటి భావోద్వేగాలకు నేను ఒక సవాలు విసురుతాను అని అంటున్నాడు. చూడండి 5వ వచనం మనం చదువుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ప్రాణానికి చెప్పుకుంటూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ఛాలెంజ్. శ్రమల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అదేంటిది అనంటే ఒక ఛాలెంజ్ లాంటిది. ఎంతో అనుభవం ఉంటే తప్ప, దేవుని మీద ఎంతో నమ్మకము భక్తి విశ్వాసం ఉంటే తప్ప శ్రమ వచ్చినప్పుడు దేవుని వైపు చూడరు. శ్రమల్లో ఎవరు నాకు సహాయం చేస్తారని లోకం వైపు చూస్తాం. కానీ అనుభవము, క్రైస్తవ అనుభవము, దేవుడు సమాధానం ఇస్తాడనే అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే దేవుని వైపు చూస్తారు. అది ఒక సవాల్ లాంటిది మన ఫీలింగ్స్కి, మన లోపలున్న భావోద్వేగాలకి. ఆయన అంటున్నాడు, నీవేళ కృంగి ఉన్నావు. దేవుని వాక్యం అంటది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవద్దు. చేతగాని వాడు దేవుని వైపు చూడాలి అనంటే ఎంతో ఆలోచన ఉండాలి. అవునా కాదా? ఎంతో ఆలోచన ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తరువాత నాలో నీవేళ తొందరపడుచున్నావు. చేతగాని వాడు లేకపోతే ఏమి చెయ్యలేని పరిస్థితికి వెళ్ళినప్పుడు అతడు ఏం చేస్తాడు అంటే తొందరపాటులో ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు కుటుంబ శ్రమలు ఎక్కువైపోయాయి అనుకోండి, ఇక నేను బ్రతకలేను, నేను చనిపోతాను అనుకుంటాడు. ఆర్థికపరమైన ఇబ్బందులు బాధలు ఎక్కువైపోయినాయి అనుకోండి, సమాధానం చెప్పలేక తట్టుకోలేక తర్వాత ఎటువంటి ఆలోచన చేస్తారో, ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. కానీ అలాంటి వారి కోసం జ్ఞాపకం చేస్తున్నారు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, ఎందుకు తొందరపడి నిర్ణయం తీసుకుంటున్నావు అని హృదయానికి సర్ది చెప్పుకోవడం చాలా కష్టమైన పని, సులువైన పని? కష్టమైన పని, ఒక ఛాలెంజ్. ఒకవేళ దేవా నువ్వు నాకు సహాయం చేస్తే, నా ప్రార్థనకు నువ్వు సమాధానం ఇస్తే, నేను నా భావోద్వేగాలకు ఒక సవాల్ వేస్తాను. ఏంటి అనంటే నువ్వు ఎంత కృంగిపోతే దేవుడు నిన్ను అంతగా లేపుతాడని నేను చెప్తానంటున్నాడు. చూడండి, ఏల తొందరపడుచు ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ
ఎవరి మీద నిరీక్షణ ఉంచాలి? దేవుని మీద నిరీక్షణ ఉంచాలి. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. నేను ఎంత కృంగిపోయానని నువ్వు అనుకుంటున్నావో, ఇంకా నేను అంతా ఆయనను ఏం చేస్తాను? స్తుతిస్తాను. ఎందుకంటే ఆయన నా దేవుడు, నా రక్షణకర్త. ఈ వాక్యం మనకు అర్థం కావాలి అని అంటే యోబు గ్రంథంలో యోబుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోబు భక్తుడు ఎన్ని కోల్పోయినా చివరికి ఏమన్నాడంటే, దేవుని చేత మేలునే అనుభవించదమా, కీడుని అనుభవించకూడదా అని తనకు తాను ఒక సవాల్ వేసుకుంటూ, తన భార్యకు ఒక మంచి ప్రశ్నను పెడుతూ, ఈ దినం ఆ మాట చదువుతున్న మనందరినీ మంచి ధైర్యాన్ని ఇస్తూ ఆ మాటను చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఈ కోరాహు కుమారులు దేవుని సన్నిధానంలో ఎంతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. తల్లిదండ్రులు చనిపోయారు అన్యాయం చేసి, వారి ఆస్తి అంతా పోయింది, ఇద్దరు మాత్రమే మిగిలిపోయారు. ఈ మిగిలిపోయిన ఇద్దరిని చూసి, ఇదిగో నీవు ఇలాంటి వారివి, నీ కుటుంబం ఇలాంటిది, నీ పరిస్థితులు ఇలాంటివి, ఇవన్నీ మాటలన్నీ విని ఎంతో డిప్రెషన్లోకి, నిరుత్సాహంలోకి లోతుగా ఆలోచన చేసి 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 ఇదిగో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక మేము దేవుని వైపే చూస్తాం. ఇంత కృంగిపోయిన పరిస్థితుల్లో మమ్మల్ని నిలబెట్టేది దేవుడే అని, ప్రభువా నువ్వు మాకు సమాధానం దయచేస్తే నీ మందిర ఆవరణంలో నేను మిమ్మల్ని స్తుతిస్తానని దేవుని వైపు వారు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ దినము కోరాహు కుమారులు మనందరికీ ఒక పాఠం లాంటి వారు. కాబట్టి వారిని బట్టి ప్రభు సన్నిధానములో మనము దేవుణ్ణి స్తుతించడానికి సిద్ధపడాలి. ఒకవేళ దేవుణ్ణి స్తుతించడానికి కనుక మనం సిద్ధపడట్లేదు అని అంటే దేవుని వైపు మనము చూడట్లేదు అని అర్థం. దేవునికి మనస్ఫూర్తిగా, ప్రభువా ఇదిగో నా కుటుంబమును క్షేమంగా ఉంచావు, నా కుటుంబంలో కార్యము జరిగించావు, నా కుటుంబాన్ని బలపరిచావు, నాకు పరిస్థితులలో నీవు సహాయం అనుగ్రహించావు అంటూ దేవుని సన్నిధానంలో మనం గనక దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రభు సన్నిధానంలో లేచి నిలవబడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుదాం. ఈ దినం ఆయన సన్నిధానంలో చక్కని సమయాన్ని మనకిచ్చాడు. ఎందరికో లేని భాగ్యము మనకిచ్చాడు. ఎందరో ఇదిగో కోల్పోతున్న సమయాన్ని మనల్ని ప్రేమించి మనకిచ్చాడు. మన కుటుంబంలో అందరికీ ఇవ్వలేదు, మనకే ఇచ్చాడు. మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో మన పరిస్థితుల్లో, మన స్నేహితుల్లో, మనకున్నటువంటి వాళ్ళలో, మనకు తెలిసిన వాళ్ళల్లో ఎంతమందికి కాకుండా నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఈ మందిరమును, ఈ సమయమును దేవుడు మనకిచ్చాడు. దేవునికి కృతజ్ఞతలు మనము తెలియజేయవలసిన వారమై ఉన్నాం. ఇదిగో ప్రభు సన్నిధానములో ఆయన ప్రార్థన నేర్పించిన దేవుడు, ఇదిగో ప్రభు మనల్ని నడిపిస్తున్న దేవుడు. కీర్తనకారుడు అన్నట్టుగా ఇదిగో ఆయన వెలుగు, ఆయన సత్యము మనలను నడిపిస్తూ ఉంది. పరమదేవుడావని తెలిసి కరములేతి జంటగా మోచి, పరమదేవుడావని తెలిసి కరములేతి జంటగా మోచి, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినాంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దినదినాంబు చేసిన సేవా
దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అవును ప్రభువా, ఇదిగో కోరావు కుమారులు ఏ విధంగా అయితే నీ సన్నిధానంలో తండ్రి మాకు సమాధానమును దయచేయమంటూ వేడుచూ ఉన్నారో, ఏ విధంగా అయితే నీ మందిరానికి మేము వస్తామని ప్రార్థిస్తూ ఉన్నారో, ఏ విధంగా అయితే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తామని ప్రార్థిస్తూ ఉన్నారో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో దేవునికి మనందరము కృతజ్ఞతలు చెల్లించుదాం. ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మనందరం ప్రార్థనలో ఉంటూ ఉండగా పెద్ద జ్ఞానమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. పాప చింతలన్నిటిన్ పరదోలుమో ప్రభో, పాప చింతలన్నిటిన్ పరదోలుమో ప్రభో. నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించేదా. నీ పవిత్ర నామమున్ నిరతము స్మరించేదా. సన్నుతింతుమో ప్రభో, సదమల మగు భక్తితో. సన్నుతింతుమో ప్రభో, సదమల మగు భక్తితో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినము నీ మందిర ఆవరణములో తండ్రి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రావాల్సిన బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి. త్వరితముగా నీ మందిరమునకు నడిపించండి దేవా. మీకు వందనములు, స్తోత్రాలు. ఈ దినము ఇంకను ఆరాధన క్రమంలో మీరు నడిపించండి. ఇంతవరకు నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇదిగో తండ్రి ముందున్న వాక్యమును, ఇదిగో తండ్రి చేయబోయే ప్రార్థనలను మీ పాద సన్నిధిలో మీకే అప్పగించుకుంటూ, దేవా ప్రార్థించిన బిడ్డలను, ప్రార్థనలు ఏకీవించిన బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధానంలో మనందరం కూర్చుందాం. దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. తదుపరి ఎవరైనా ఒక పాట పాడాలనుకున్నా, లేదా దేవుడు మీ జీవితంలో ఏదైనా కార్యం జరిగిస్తే సాక్ష్యం చెప్పాలనుకున్నా, మీకు సమయం ఉంది కనుక సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంను మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 వచనం నుండి 25 వచనాలని మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. కొత్త నిబంధన గ్రంథంలో 215వ పేజీ. కొత్త నిబంధన గ్రంథంలో 215వ పేజీ. మన మధ్యలో ఉన్నటువంటి నా తన్నైన ముందుకొచ్చి దేవుని యొక్క వాక్యమును చదివి వినిపిస్తాడు. దయచేసి ఇంటి దగ్గర కూర్చొని వాక్యం వినే వారందరూ కూడా సమయం ఇంకా అయిపోలేదు కనుక మందిరానికి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి సార్ 20 నుంచి 25. సమయం ఇచ్చిన అయ్య గారికి వందనాలు తెలుస్తున్నాం. 20 నుంచి 25 వరకు చదువుకుందాం. తప్పిదములకైనను దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఘనము మేలు చేసి, బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి
హితముగాను ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చి పోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయి అధ్యక్షకుడైన ఆయన వైపు నాకు మళ్ళీ ఉన్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగా. ప్రభు సన్నిధానంలో మరి ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్నా, ఒక పాట పాడాలనుకున్నా సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు లేరా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి ప్రపంచం అంతటా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. మరి క్రిస్మస్ గురించి మనం ఒక పాట పాడుకుందాం. ఈ పాట ద్వారా క్రిస్మస్ సెలబ్రేషన్స్ని బట్టి దేవుని మనం మహిమపరచుకుందాం. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టానోడు పసిబాలుడిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టానోడు పసిబాలుడిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడే. రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 పండుగ చేద్దాం రండి, రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 యేసయ్య పుట్టాడండి. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. తారనే చూసామే వెంబడి వచ్చామే, రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. తారనే చూచామే వెంబడి వచ్చామే, రాజునే చూడంగా త్వరపడి వచ్చామే. చూపులకు చక్కానోడే సుందరుడే ఆసామి, బంగారు సామ్రాణి బోలములిచ్చి వచ్చామే. చూపులకు చక్కానోడే సుందరుడే ఆసామి, బంగారు సామ్రాణి బోలములిచ్చి వచ్చామే. వై 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 తందానానే తందానానేనా, వై 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 తందానానే తందానానేనా. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. దూతనే చూసామే భయపడిపోయామే, యేసయ్య జన్మ వార్తను మేము విన్నామే. దూతనే చూసామే భయపడిపోయామే, యేసయ్య జన్మ వార్తను మేము విన్నామే. నశించిపోయే మనలను రక్షింపవచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. నశించిపోయే మనలను రక్షింపవచ్చాడని సంతోషగానము చేస్తూ బెత్లెహేముకు చేరామే. వై 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 తందానానే తందానానేనా, వై 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 తందానానే తందానానేనా. జగమంతా సంబరమే
సంబరమే మొదలాయే ఈరోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. జగమంతా సంబరమే మొదలాయే ఈరోజే, జనించే మహారాజే లోకరక్షకుడే. ఆకాశమంతా పట్టనోడు పసిబాలుడిగా పుట్టినాడు. ఆకాశమంతా పట్టనోడు పసిబాలుడిగా పుట్టినాడు. నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడే, నిన్ను నన్ను చేరగా వచ్చే యేసునాథుడే. రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 పండుగ చేద్దాం రండి, రండి 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 సందడి చేద్దాం రండి, రండి 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 యేసయ్య పుట్టాడండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు పుట్టినరని జగమంతా ప్రపంచమంతా కూడా సంబరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పాటను బట్టి దేవాది దేవుడు మహిమ పొందునుగాక. ఆమేన్. మీకైతే చప్పట్లు కొట్టుకుంటారు కానీ పాస్టర్ అమ్మకు కొట్టరా? ప్రైజ్ ది లార్డ్. ఏమో అడిగితే కొట్టేటట్టున్నారు. అది ఛార్జింగ్ పెట్టు బ్రదర్. స్ట్రేంజర్. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా ఉన్నారా? మళ్ళీ నాకు అవకాశం ఇవ్వలేదంటారు. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పాకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. కనులరా ఓహో కనులరా, ఆహ కనులరా సుద్దమురా రండి బాలయేసుని, మనసర కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. కనులర శుద్ధమురా రండి బాలయేసుని, మనసర కొనియాడ సేరండి సిన్ని క్రీస్తుని. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పాకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. పాపమంత బాపునంట, దోషమంత మాపునంట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. పాపమంత బాపునంట, దోషమంత మాపునంట, కరుణశీలుడా యేసు కనికరించే దేవుడంట. ఇమ్మానుయేలుగా తోడుండునంట సిన్ని యేసయ్యా, ఎన్నడు విడువక ఎడబాయడంట మంచి మేసయ్యా. ఇమ్మానుయేలుగా తోడుంటునంట సిన్ని యేసయ్యా, ఎన్నడు విడువక ఎడబాయనంట మంచి మేసయ్యా. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పాకలోనంట, దావీదు కుమారుడంట, లోకరక్షకుడంట. జ్ఞానులంతా చూచిరంట, గొల్లలంతా గూడిరంట, బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట. జ్ఞానులంతా చూచిరంట, గొల్లలంతా గూడిరంట, బాలయేసు పాద చెంత చేరి స్తుతించారంట. బంగారు సమ్రాని బోలములతో గణపరిచినారంట, దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట. బంగారు సమ్రాని బోలములతో గణపరిచినారంట, దివిలోన దూతలు పరిశుద్ధుడంటూ కొనియాడినారంట. రాజులకు రాజంట, ప్రభువులకు ప్రభువంట, బెత్లెహేము పురములోన పుట్టెనంట. చూడసక్కనోడంట, పశుల పాకలోనంట, దావీదు కుమారుడంట,
చెరకుని ఎడసేరండి సిన్ని క్రీస్తుని. ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధానంలో దేవుని యొక్క వాక్యమును ప్రార్థనతో మనము వినుటకు సిద్ధపడదాం. ప్రతి ఒక్కరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చెప్పబోయే వాక్యం నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థనలో ఉంటూ ఉండగా మధుకర్ బ్రదర్ ప్రార్థనలో నడిపిస్తారు చెప్పబోయే వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నాయనా, ఈ రీతిగా తండ్రి మేమందరము మా ప్రభువా సంఘంలో కూడుకొని మరి మిమ్మల్ని ఆరాధించుటకు నాయన మీ యొక్క వాక్యం వినుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి చెప్పబోయే వాక్యం నిమిత్తము తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన మీరే మాతో మాట్లాడమని, మీరే నాయన తండ్రి మాకు మీరు చెప్పబోయేటువంటి వర్తమానం తండ్రి మరి పాస్టర్ ద్వారా మాకు వినిపించమని, దాన్ని మేము మనసులో పదిలపరుచుకొని నాయన తద్వారా మేము పాటించుకున్నటకు గొప్ప కృపను మాకు దయచేయమని తండ్రి మీకే తండ్రి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఈ చెప్పబోయేటువంటి వాక్యం నిమిత్తము తండ్రి మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాయన వాక్యం ద్వారా తండ్రి మీరు ప్రతి ఒక్కరితో మా ప్రభువా మాట్లాడమని మిమ్మల్ని అర్థిస్తూ మిమ్మల్ని వేడుకోవచ్చు యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోకి వెళ్ళడానికి ముందు మరొకసారి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి చిన్న ప్రకటన జ్ఞాపకం చేసుకోండి. పొలం పనులకు వెళ్ళి లేట్గా వచ్చి లేట్ అయిపోయింది మందిరానికి వెళ్ళలేను అని అనుకోకుండా సిద్ధపడి లేట్ అయినా చివరి ఆశీర్వాదానికైనా అందుకోవడానికి మందిరానికి రావాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 25వ వచనం వరకు మనం చదువుకున్నాం. అయితే ఈ వచనాలు మనం అర్థం చేసుకోవాలి అని అంటే మనము క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. ఏ రోజుల్లో ఉన్నాము అంటే చాలామంది క్రిస్మస్ కోసం హడావుడిగా ఉండే పరిస్థితులలో మనం ఉన్నాం. చాలా ప్రాంతాల్లో ఇంకా దీనికోసమే వాళ్ళ టైము వాళ్ళకున్నటువంటి ప్రతీదీ వెచ్చిస్తారు. అలాంటి సమయంలో మనం ఉన్నప్పుడు క్రిస్మస్ గురించి కొంచెం మనం కూడా ఆలోచన చేసుకోవాలి. దేని గురించి? క్రిస్మస్ గురించి. నిజంగా బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఎక్కడ కూడా మీరు క్రిస్మస్ అనే పదం చూడరు. చూస్తారా? ఎక్కడ చూడరు. అందుకే చాలామంది ఇప్పుడు ఏం ప్రశ్నిస్తారంటే బైబిల్లో లేని దాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు? నేనే అడుగుతున్నాను అనుకోండి, నా మీద కోపం వచ్చినా పర్వాలేదు. బైబిల్లో లేని దాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఆలోచన చేస్తున్నారు? చెప్పండి, కారణం ఏంటి? తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. టైం అయితే ముందుకు పోతుంది. చెప్పండి. ఇప్పుడు మనకు బైబిల్ ఆధారం. ఏది ఆధారం? బైబిలే ఆధారం అన్నప్పుడు, బైబిలే నాకు ముందుంది అనుకున్నప్పుడు బైబిల్లో లేని దాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు? ఈ మాట అడిగినందుకు ఈ పాస్టర్ ఎక్కడి నుంచి వచ్చిండో ఏమో, ఇప్పుడే కొట్టినా బాగుండు అన్న కాడికి పోతుంది ఆలోచన. కానీ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను, క్రిస్మస్ మీరు ఎందుకు చేస్తున్నారు అని ఎందుకు అడిగానంటే, నిజంగానే బైబిల్ గ్రంథంలో క్రిస్మస్ అనే పదం లేదు. క్రిస్మస్ ఎప్పుడు మనకి స్టార్ట్ అయింది అని అంటే క్రీస్తు శకం 336వ సంవత్సరంలో కాన్స్టంటైన్ అనేటువంటి రాజు ప్రారంభించాడు. క్రైస్తవులకంటూ ఒక పండుగ ఉండాలి. ఏముండాలి? ఒక పండుగ. ప్రతి ఒక్కరికి పండుగ ఉంది. వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు అని అంటే ఇగో వీళ్ళు పలాని వాళ్ళు వాళ్ళ పండుగ చేసుకుంటున్నారు. కానీ క్రైస్తవులకు ఏం లేదు అంటే ఏ పండుగ లేదు. కాబట్టి కాన్స్టంటైన్ అనేటువంటి రాజు ఎంతోమంది బిషప్లతో కూర్చొని చర్చించి
ఆలోచించి తెలుసుకొని ఒక ఆలోచన విధానంలో ముందుకెళ్తూ ఇదిగో ఆ సమయంలో క్రైస్తవ్యం నిలబడాలి. ఏం నిలబడాలి? క్రైస్తవ్యం నిలబడాలి అని ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం ఏంటి అనంటే, ఇదిగో క్రైస్తవ్యానికి కూడా ఒక పండుగ అనేది ఉండాలి. ఏంటిది ఆ పండుగ అనంటే, మరి పండుగ అనగానే పేరు ఉండొద్దా? పండుగకి ఉండాలా వద్దా? ఉండాలి. మరి ఏం పేరు పెడదాం? అసలు క్రైస్తవులు ఏం చేస్తారు చెప్పండి? క్రీస్తుని ఆరాధిస్తారు. వెరీ గుడ్, జయకర్ బ్రదర్కి గుర్తుంది. మరి మీరు ఆలోచన చేయట్లేదో, లేకపోతే నిద్రపోతుందో, లేట్ అయిపోయింది అనుకుంటుందో ఆలోచించాలి కొద్దిగా. క్రైస్తవులు ఆరాధిస్తారు క్రీస్తుని, ఇంకేం చేయరు, పూజలు చేయరు, ఏం చేస్తారు? ఆరాధిస్తారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే క్రిస్టమస్ అని అంటే క్రీస్తు ఆరాధన. క్రిస్టమస్ అంటే ఏంటిది? క్రీస్తు ఆరాధన అనేది ఎవరు ప్రారంభించారంటే ఆ రాజు పరిపాలనలో ప్రారంభమైంది. కాన్స్టంటైన్ అయినటువంటి రాజు పరిపాలనలో ప్రారంభమైంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటి అనంటే, ఆ రాజు కూడా యేసు ప్రభు వారు పలాని తారీఖులో పుట్టాడని తెలుసా? తెలియదు. ఎందుకంటే అప్పటికే అసలు భూమి మీద క్యాలెండర్ అనేదే లేదు, ఎవరు వాడట్లే క్యాలెండర్ లేని కాలంలో క్రీస్తు పుట్టాడు. క్రీస్తు పుట్టిన 3-4 సంవత్సరాలకి క్యాలెండర్ అనేది ప్రారంభమైంది. కాబట్టి ఈ కాన్స్టంటైన్ ఏం చేశాడు అనంటే, ఇదిగో ప్రతి ఒక్కరూ ఒక రోజును సెలెక్ట్ చేసుకొని చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా డిసెంబర్ 25వ తారీఖు ఒక జ్ఞాపకార్థంగా ఏం చేస్తారంటే క్రీస్తును ఆరాధించండి. ఈ ప్రకటన ఎప్పుడైతే కాన్స్టంటైన్ చేశాడో మిగతా వాళ్ళు ఊకుంటారా? మేమెందుకు 25ని చేసుకోవాలి? కొన్ని దేశాలేమో 24వ తారీఖే చేసుకుంటాయి, కొన్ని దేశాలు ఏప్రిల్ 12వ తారీఖే క్రిస్మస్ చేసుకుంటాయి, కొన్ని దేశాలు నవంబర్లోనే క్రిస్మస్ ముగించుకుంటాయి. ఎందుకు అనంటే వారి వారి కాలాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు లెక్కలు వేసుకొని ఏం చేస్తారు అనంటే, ఫలాని తారీఖున క్రీస్తు పుట్టాడు, మేము అప్పుడే. అసలు చెప్పింది ఎందుకు అనంటే క్రైస్తవ్యం పడిపోవద్దు. ఎందుకు క్రిస్మస్? దేనికి? క్రైస్తవ్యం అనేది పడిపోవద్దు. దాన్ని కాపాడుకోవడానికి క్రిస్మస్ చేసుకోమని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, నువ్వు చేసింది తప్పు, నేను చేసేది రైటు, తప్పు ఒప్పులు ఎంచుతున్నారు. ఏం చేస్తున్నారు? అర్థమవుతుందా నేను చెప్పేది? ఎక్కడో చెప్తున్నా అనిపిస్తుందా? తప్పొప్పులు ఎంచుకొని నువ్వు చేసేది తప్పు, నేను చేసేది రైటు అని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ నిజానికి క్రిస్మస్ అంటే ఇదిగో కాన్స్టంటైన్ రాజు కానీ, అప్పుడున్న బిషప్లు కానీ, అప్పుడున్నటువంటి ఇదిగో ఫాదర్లు కానీ ప్రతి ఒక్కరూ ఒప్పుకున్నది, సువార్థికులు ఒప్పుకున్నది ఏంటి అని అంటే, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం. అది మనకెంతో పండుగ లాంటిది. ఎంత పండుగ అంటే అందరికంటే ఎక్కువగా ఆదివారం రోజు, ప్రతి ఆదివారం మనం ఏం చేసుకుంటామంటే పండుగ చేసుకుంటామా చేసుకోమా? దరిదాపుగా ప్రతి ఆదివారము పండుగ చేసుకుంటాం, క్రీస్తును ఆరాధిస్తాం. ఇది స్పెషల్గా డిసెంబర్ టైం వచ్చేసరికి ఇంకొంచెం స్పెషల్గా మనము చేసుకుంటాం. మరి ఈ డిసెంబర్లో ఇంకొక మాట మనం ఆలోచన చేయాలి. క్రిస్మస్ అనగానే క్రీస్తు ఆరాధన అనుకుంటాం. ఈ క్రీస్తు ఆరాధనలో ఏమేమి వచ్చి యాడ్ అయినాయి? క్రిస్మస్ అనగానే ఏమేమి ఉంటాయి చెప్పండి? మొన్న ఆదివారం చెప్పారు, మరి ఈరోజు ఒకసారి గుర్తు చేయాలి. క్రిస్మస్లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వెరీ గుడ్, క్యారల్స్ ఉంటాయి. క్రిస్మస్ క్యారల్స్. అసలు క్యారల్స్ ఎందుకు? క్రిస్మస్ క్యారల్స్ అంటే సువార్తను ప్రకటించడం. దేనికోసం? సువార్తను ప్రకటించడం. మనం సువార్త ప్రకటిస్తున్నాము అని అంటే ఎలా ఉండాలి? సువార్తను ప్రకటించినట్టుగా ఉండాలి. ఒక మంచి వార్తను ఎవరైనా చెవులు పెట్టి వింటారు, వద్దంటారా? నీకు గుడ్ న్యూస్ చెప్తానంటే ఏమంటారు? ఏంటా విషయం విన్నారా? మరి మనం క్యారల్స్కి వెళ్తే వింటారా?
ఎవరు వింటారు? మన ఇంటోళ్ళే వింటారు, మన వాళ్ళే వింటారు, క్రైస్తవులు. బయట చెప్తే వింటాడా? ఎందుకనంటే మనం ఈ గుడ్ న్యూస్ని ఇంకో న్యూస్గా మార్చేసాం. ఆలోచన చేయాలి. ఆ గుడ్ న్యూస్ని ఇంకో న్యూస్గా మార్చేసాం. ముందు చెప్తాను, తరువాత ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా క్రిస్మస్లో ఏముంటాయి? ఇంకా క్రిస్మస్లో మనం ఏం పెట్టుకుంటాం, ఏం చేస్తాం? అసలు ఏం చెయ్యొద్దు అనుకున్నామా? మోషే గారు అంటున్నారు సిస్టమస్ స్టారు, పశుల పాక, ఇంకా మటన్, పొద్దాక మటన్ చికెన్లేనా? స్టారు, పశుల పాక, క్రిస్మస్ ట్రీ కానీ, తర్వాత శాంటాక్లాస్, క్రిస్మస్ తాత కానీ, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తాము? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? ఇవన్నీ క్రిస్మస్లోకి ఎందుకు వచ్చాయి? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించే దాంట్లోకి, ఆరాధనలోకి స్టార్ బయట పెట్టుకునే స్టార్ ఎందుకు వచ్చింది? బయట పాక ఎందుకు వచ్చింది? ఈ ట్రీ ఎందుకు వచ్చింది? మన ముందున్నటువంటిది. ఆయన ఎవరో తాత, ఆ తాత ఎందుకు మన మధ్యలోకి వచ్చిండు? ఆయనకెందుకు అంత ప్రాముఖ్యత? అసలు క్రిస్మస్లో ఇవన్నీ ఎందుకు ఇన్వాల్వ్ కావాలి? వచ్చినామా, ప్రార్థన చేసినామా, దేవునికి కృతజ్ఞతలు చెప్పినామా, వెళ్ళినామా అన్నట్టు ఉండాలి క్రీస్తు ఆరాధన అంటే. మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయి మధ్యలోకి? ఇవన్నీ మధ్యలోకి ఎందుకు వచ్చాయి అని మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే ఇదిగో క్రీస్తును ఆరాధించే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారనంటే సిలువలు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఏం చేతిలో పట్టుకొని? సిలువ గుర్తుగా చూపిస్తున్నారు అందరూ. సిలువను గుర్తుగా చూపిస్తుంటే చూసే వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఎండిపోయిన మానుతోటి పండుగ చేసుకుంటారు. దేంతో? ఎండిపోయిన మ్రానుతోటి, ఎండిపోయిన కర్రలతోటి పండుగ చేసుకుంటారు వీళ్ళు. వెంటనే అప్పుడున్నటువంటి ఒక బిషప్ ముందుకు వచ్చాడు. లేదు, మా క్రిస్మస్ ఎండిపోయిన మ్రాను కాదు, ఏంటిది? చిగురించిన దావీదు మొద్దు, చిగురించినటువంటి యెషయా మొద్దు, చిగురించిన చెట్టు. కాబట్టి ఒక చెట్టును తీసుకొచ్చి పెట్టారు. దేనికి గుర్తది? క్రీస్తుకు గుర్తు. చెట్టును తీసుకొచ్చి పెట్టారు. పశువుల పాక ఎందుకు వేస్తారు? ఎందుకు వేస్తారు? డెకరేషన్ చేయడానికి కాదు. క్రీస్తు పుట్టాడు అనే క్లారిటీ, ఇలా పుట్టాడు, ఆయన రాజు అయినప్పటికీ, దేవుడు అయినప్పటికీ తన తగ్గింపును ఒక పాకలో చూపించాడు అనే విషయాన్ని తెలియపరచడానికి. పైన స్టార్ ఘనంగా పెడతారు. దేనికోసము? నక్షత్రం దారి చూపించింది. ఏం చూపించింది? దారి చూపించింది. మీ అందరికీ తెలుసు, అయినా కూడా నేను గుర్తు చేస్తున్నాను. నక్షత్రం దారి చూపించింది. తరువాత శాంటాక్లాస్, క్రిస్మస్ తాత. ఎందుకు పెడతారు క్రిస్మస్ తాత? ఈ క్రిస్మస్ తాత గురించి ఆలోచన చేస్తే ఈయన పేరు నికోలస్. ఈయన పేరు నికోలస్. నీలాంటి నాలాంటి ఒక మనిషి. ఈ మనిషికి చిన్నప్పటి నుంచే మంచి గుణం ఏంటి అంటే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే చూడలేడు. కాబట్టి ఏం చేస్తాడు అనంటే తన దగ్గర ఎంత ఉంటే అంత తీసుకుపోయి వాళ్ళకు సహాయం చేసి వచ్చేవాడు. అందరికీ సహాయం చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మందిరంలో ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు అంటే ఒకరోజు పాస్టర్గా, ఒకరోజు పాస్టర్కి పైన ఫాదర్గా, ఒకరోజు బిషప్గా ఆయనను ఏం చేశారు అనంటే అభిషేకించారు. బిషప్ అయిన తరువాత తాను చేస్తున్న సేవలను బట్టి ఏమని పిలిచారు అనంటే సెయింట్ నికోలస్ అని పిలిచారు. ఈ సెయింట్ నికోలస్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తనకున్న ఆస్తి మొత్తాన్ని కూడా క్రైస్తవ లోక సేవకు ఇచ్చేశాడు. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి తన పేరు బయటికి రాకుండా సహాయం చేసేవాడు. ఆయన చనిపోయిన తరువాత ఇదిగో ఆయనను చూడ్డానికి కొన్ని కోట్ల మంది వస్తే దాన్ని బట్టి ఆయన గొప్పతనాన్ని గుర్తించారు. వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన మంచోడని రాలేదు, ఆయన సహాయం చేశాడని
వచ్చాం. కాబట్టి ఇంత మంచిగా సహాయం చేసేవాడిని ఎక్కడ గుర్తుంచుకోవాలి? క్రిస్మస్లో గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇంత సహాయం చేసి ఇంత గౌరవం పొందుకొని ఒక ఫాదర్గా, ఒక బిషప్గా, ఒక సెయింట్గా మారినటువంటి ఆయనను క్రిస్మస్ తాతగా పెట్టుకొని ఏం చేస్తాము? 4 చాక్లెట్లు చేతిలో పెట్టి డ్యాన్స్ లేపిద్దాం. ఆలోచన చేయాలి. డ్యాన్స్ వేపించడం తప్పని నేను అనట్లేదులే, కానీ సంతోషంలో డ్యాన్స్ లేపించిన డ్యాన్స్ అయిపోయిన తర్వాత సువార్త విషయంలో ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడానికి, పడిపోకుండా నిలబడడానికి ఇవన్నీ మనము చేయాలి. ఇవన్నీ మనం చేస్తున్నాము అంటే ఒక్కడే కారణం. ఆయన ఎవరంటే యేసుక్రీస్తు. అసలు ఈ యేసుక్రీస్తు ఏం చేశాడు అనే విషయాన్ని మనం చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 25 వచనాలని మనం చూస్తే 20వ వచనంలో అంటున్నాడు, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ, తప్పు చేసి దెబ్బలు తింటే గొప్పతనం ఏముంది? అందులో ఉందా? ఏమీ లేదు. గొప్పగా చెప్పుకోరు, ఇంకా తిడతారు. ఏం చేస్తారు? తిడతారు. తప్పు చేసి దెబ్బలు తింటే ఇంకా తిడతారు, కానీ అబ్బా మంచిగా చేసినవరా అని మెచ్చుకుంటారా? మెచ్చుకోరు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి నచ్చుతుంది. మీరు తప్పు చేయకుండా మేలు చేసి ఏమైనా ఇబ్బంది పడితే, మీరేమైనా కష్టపడితే, శ్రమ పడితే, దేవుడు మీ కష్టాన్ని, ఇబ్బందిని, శ్రమను చూసి ఆయన ఏమంటాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఆ మాటని ఏంటంటాడు తెలుసా? ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలువబడ్డారు? ఇందుకు క్రీస్తు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు. తప్పు చేసి దెబ్బలు తినడానికి కాదు. ఎందుకు పిలిచాడు? మేలు చేసి కష్టపడ్డానికి. యేసు ప్రభువారినే ఎగ్జాంపుల్గా పెట్టాడు. ఎవరిని? యేసు ప్రభువారిని. చూడండి 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఎవరి కొరకు? మన కొరకు, నా కొరకు, మన లక్కపల్లి కొరకు ఆయన బాధపడి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ అనగానే క్రీస్తుని ఆరాధించే మనము క్రీస్తు ఏం చేశాడో కూడా తెలుసుకోవాలి. ఏం చేశాడు? మన కొరకు బాధపడి. ఆయన తప్పు చేసి బాధపడలే. ఎవరి కోసం బాధపడ్డాడు? తప్పు చేసిన మన కోసం బాధపడ్డాడు. మీరు అడగొచ్చు, మేమేం తప్పు చేసాం పాస్టర్ గారు అని అడగొచ్చు. నిజంగా మనం మనస్ఫూర్తిగా హృదయం మీద చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆలోచన చేస్తే ఎన్ని విషయాల్లో మనము తప్పులు చేస్తున్నామో మనకే తెలుస్తుంది. ఎవరో మనకు చెప్పాల్సిన అవసరము లేదు. అలాంటి మన కొరకు క్రీస్తు బాధపడ్డాడు. ఎలా బాధపడ్డాడు? ఎందుకు అంత బాధపడ్డాడు అని అంటే, మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయాడు. మనము క్రీస్తు అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఎందుకు బాధపడ్డాడు? క్రీస్తు అడుగు జాడల్లో నడవడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్ని సంఘాల్లో క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి అనే తీర్మానం తీసుకుంటున్నారు చెప్పండి? లేదండి, ఆ తీర్మానమే రాదు. క్రిస్మస్ రోజు సంతోషంగా అన్నీ చేస్తాం, ఈ ఒక్కటి మర్చిపోతాం. సంతోషంగా అన్నీ చేస్తాం కానీ అసలుది మర్చిపోతాం. అసలుదేంటి? క్రీస్తు అడుగు జాడల్లో నడవడం. ఇది నిజమైన క్రిస్మస్ వారి జీవితంలో జరుగుతుంది. నిజంగా మన జీవితంలో ఇది జరిగితేనే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? 22వ వచనం, ఆయన పాపం చేయలేదు,
ఆయన నోటన కపటము లేదు, ఆయన దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని అడుగుజాడలు 5 విషయాలు చెప్తున్నారు. ఎన్ని విషయాలు? 5 విషయాలు. ఏంటి? ఇదిగో ఆయన పాపం చేయలేదు. ఆయనే అన్నాడు, మీలో ఎవరైనా నాలో పాపం ఉన్నదని స్థాపించగలరా, చెప్పగలరా? ఈ క్వశ్చన్ ఎవరు అడగలే, ఎవరికి అంత ధైర్యం లేదు. యేసు ప్రభు వారికి అంత ధైర్యం ఉంది. ఎందుకనంటే ఆయన పాపము చేయలేదు. రెండవది, ఆయన నోట ఎటువంటి కపటము లేదు. మూడవది, ఆయనను దూషించారు. ఆయన తిరిగి ఎవరినైనా దూషించాడా? తిట్టాడా? తిట్టలేదు. తరువాత ఆయన శ్రమ పెట్టబడ్డాడు, కానీ ఎవరినైనా బెదిరించాడా? కొరడాలు కొడుతుంటే మౌనంగా నిలబడ్డాడు, కానీ ఎందుకు కొడుతున్నామని అడిగాడా? అడగలేదు. తరువాత న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ 5 విషయాలు ఆయన చేశాడు. చేసి ఏమంటున్నాడంటే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయము జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. యేసు ప్రభువారు శిలువ మీద మన పాపములను మోసుకున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా, ఇదిగో క్రిస్మస్ అంటే క్రీస్తు అడుగుజాడల్లో నడవడం. ఇగో ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. క్రిస్మస్ అనగానే మనకు స్వస్థత అనేది గుర్తుంచుకోవాలి. చివరి వచనంలో అంటూ ఉన్నాడు, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవుని బిడ్డలారా, చివరి మాట మనము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు గొర్రెల వలె దారి తప్పిన స్థితి. ఏ స్థితి? గొర్రెల వలె దారి తప్పిన స్థితి. ఇప్పుడు ఎవరి వైపుకు మళ్ళాము? అధ్యక్షుడు, ఆత్మల కాపరి ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఈ చివరి మాటలు నేను వివరించి ముగిస్తాను. చూడండి, అధ్యక్షుడు అంటే ఎవరు చెప్పండి? అధ్యక్షుడు అధ్యక్షుడు ఇప్పుడు మీరు మీటింగ్లలోకి వెళ్తారు కదా, మీటింగ్లలో అధ్యక్షుడు అంటే ఎవరో తెలుసు కదా. తెలుసా తెలియదా? తెలిస్తే ఇట్లు ఊపండి, తెలియదంటే ఇట్లు ఊపండి. తెలుసా తెలియదా? తెలిసి తెలియని వాళ్ళని ఏం చేయలేము ఇక మరి. అధ్యక్షుడు అంటే ఒక క్రమాన్ని నడిపించేవాడు. దేన్ని? ఒక క్రమాన్ని నడిపించేవాడు. ఈ అధ్యక్షుడు చెప్పినట్టు నడిస్తే క్రమంగా వెళ్తుంది. ఈ అధ్యక్షుడు చెప్పినట్టు నడుచుకోకపోతే వెళ్తుందా వెళ్ళదా? ఇప్పుడు అధ్యక్షుడు ఎవరు? యేసుక్రీస్తే సంఘానికి అధ్యక్షుడు. సంఘము యేసుక్రీస్తు చెప్పినట్టుగా నడుచుకోవాలి. యేసుక్రీస్తు మాటల్ని బట్టి నడుచుకుంటేనే అది క్రీస్తు సంఘం, లేకపోతే కాదు. అది మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఆయన క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. ఎందుకు? తన అడుగు జాడల్లో మనము నడుచుకోవాలని. అప్పుడే అది నిజమైన క్రిస్మస్ అని నేను అంటాను. ఇంకా కింద ఏమంటున్నాడు? ఆయన ఆత్మల కాపరి. ఏ కాపరి? మన ఆత్మలన్నిటినీ కాపాడువాడు ఎవరు? యేసయ్యే. ఆయనే కాపాడుతాడు. ఇప్పుడు దేవుని వాక్యం అంటది, ఇదిగో మీ శరీరమును చంపువానికి భయపడక మీ శరీరమును మీ ఆత్మను కలిపి నశింపజేయగలవానికి ఎవరైనా యేసుక్రీస్తు. ఎవరికి భయపడకపోయినా యేసుక్రీస్తుకు భయపడండి, దేవునికి భయపడండి. ఎవరికి? క్రిస్మస్ అంటే క్రీస్తుకు భయపడ్డం, అది గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తును కాదంటూ ముందుకెళ్ళడము కాదు. చివరి మాట అక్కడ అంటున్నాడు, ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అంటే ఆయన వైపుకు తిప్పబడ్డారు. ఇప్పుడు క్రీస్తు వైపును చూసేటువంటి వాళ్ళు క్రీస్తును చూస్తూ ముందుకు వెళ్ళాలి. క్రీస్తును చూడకుండా ముందుకు వెళ్తే ఎటు వెళ్తారో మనకే
తెలియదు. పేతురు ఓడలో నుంచి ప్రభువా నువ్వే అయితే నేను కూడా నీళ్ళలో. ఎంత విచిత్రమైన కోరిక అండి అది, అవునా కాదా? విచిత్రమైన కోరికనా కాదా? నీళ్ళ మీద నడిచొచ్చిండు అంటే ఆయన దేవుడు అని అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుడు అయితే నన్ను నీళ్ళ మీద నడిపియమని అడిగిండు. ఆయన ఏమన్నాడు? నీ ఇష్టం, నడువమన్నప్పుడు ఎటు చూస్తూ నడవాలి? నడువమన్నప్పుడు ఆయనే అధ్యక్షుడు, ఆయనే కాపరి, ఆయనే ఆత్మల్ని చూసేవాడు, కాపాడేవాడు కనుక ఎవరిని చూస్తూ నడవాలి? ఆయనను చూస్తూనే నడవాలి. ఆయనను చూస్తూ నడిస్తేనే అడుగులు స్థిరంగా పడతాయి. ఆయనను చూడకపోతే అడుగులు క్రిస్మస్లో కూడా అంతే. క్రీస్తును చూస్తూ నడిస్తేనే అడుగులు స్థిరంగా ఉంటాయి. క్రీస్తును చూడకపోతే అడుగులు స్థిరంగా ఉండవు. ఇదిగో హెబ్రీ పత్రికలో అంటాడు, 12వ అధ్యాయం రోమ పత్రికలో ఏమంటాడంటే, ఇదిగో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన పరుగు పందెంలో మనం ముందుకి, మన పరుగు పందెం అంటే మన జీవితంలో ఇదిగో క్రీస్తు వైపు చూసిన వాడు దీవించబడతాడు. క్రీస్తును కాదని ఇంకెటు చూసినా కష్టమే. పరలోక రాజ్యం అనేది లేదు. ఎందుకనంటే ఆయనే మార్గము, సత్యము, జీవం. ఈ సువార్త మనము తెలుసుకోవాలి, అందరికీ చెప్పాలి. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకొని నిజమైన క్రిస్మస్లో క్రీస్తు అడుగు జాడల్లో వాక్యాన్ని బట్టి మనల్ని నడిపించునుగాక, మన సంఘాన్ని దీవించునుగాక. ప్రభు సన్నిధానంలో లేచి నిలవబడి చెప్పబడిన వాక్యము నిమిత్తము, సంఘము నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధానంలో మనందరం లేచి నిలవబడి ప్రార్థన చేసుకుందాం. మనందరం తల్లు వంచినట్లయితే చెప్పబడిన మాటల్ని బట్టి, సంఘాన్ని బట్టి దాసన్న ప్రార్థనలో నడిపిస్తాం. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉండగా మనం మన అర్పణలను, కానుకలను ప్రభు సన్నిధానంలో సమర్పించుదాం. ప్రైజ్ లార్డ్. మనమందరం కలిసి యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో అని పాట పాడుచుండగా మన కానుకల్ని, అర్పణల్ని మనస్ఫూర్తిగా దేవుని కొరకు సమర్పిద్దాం. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, మహోపకారునకు మానుగణర్పణ సమర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, ప్రభు నడుగో నర్పణలో ప్రేమ కృతజ్ఞతలో, అభయ ప్రదానములో, అభయ ప్రదానములో, విభునకు నీయుడి విరివిగను. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, రిక్త స్తములతో రావలదో సన్నిధికి, భక్తవత్సలునకు భక్తవత్సలునకు శక్తి కొలది మీరర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో,
బలముతో. ప్రైజ్ లార్డ్. ప్రభు సన్నిధానంలో తల్లు వంచి కళ్ళు మూసుకొని వితమైన కానుకల నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ ప్రార్థనలో నడిపిస్తారు. మనం కూర్చుందాం. ఈ సమయాన్ని మధుకర్ బ్రదర్కి అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. కొంచెం ఎవరైనా వచ్చి కెమెరా తిప్పండి. ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి పాస్టర్ గారికి సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అనౌన్స్మెంట్స్ అంటే ఈరోజు ప్రత్యేకంగా ఏమీ లేవు. క్రిస్మస్ సీజన్ ఉంది కనుక క్రిస్మస్ కోసం మనం ఆలోచించాలి. అదేవిధంగా న్యూ ఇయర్ కూడా వస్తుంది. మనం క్యాలెండర్స్ ఇంకా ప్రింట్ చేయలేదు. త్వరగా చేసుకోవాలన్నటువంటి ఆరాటం ఉన్నది, కానీ అన్ని పనులు సక్రమంగా జరగట్లేదు కనుక మీరు ఈ విషయం ఆలోచించాలని మిమ్మల్ని ప్రాధేయపడతా ఉన్నాను. నిన్న దినాన కొంచెం క్లీనింగ్ కొంచెం మిగిలిపోయి ఉండే ట్రాక్టర్ తోటి నేను మొత్తం క్లీన్ చేయించాను. దానికి కూడా ఒక సుమారుగా 2200 రూపీస్ ఖర్చు వచ్చింది. ఈ విషయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అనిపించట్లేదా? ఓకే. క్రిస్మస్ సెలబ్రేషన్ మనకు ఉంది కనుక మీరందరూ మంచి మంచి ప్రోగ్రామ్స్తో సిద్ధపడి మంచి పాటలతోటి, లేకపోతే పిల్లలైతే యూత్ కానీ లేకపోతే డ్యాన్సర్స్తో కానీ మరి క్రిస్మస్లో గొప్పగా పాల్గొనాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా సరే ముందుకు వచ్చి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇట్లా కొంతమంది వచ్చినారో ఈరోజు మరి వాళ్ళ పనులలో బిజీగా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అది కాకుండా క్లీనింగ్ ఈరోజు జ్ఞానమ్మ కుటుంబం చేసిందని నమ్ముతున్నాను. పాస్టర్ గారు ఎవరు చేస్తారు క్లీనింగ్? క్లీనింగ్ ఎవరు చేస్తారు? క్లీనింగ్ ఎమ్మెల్యే మన ఓకే. పెద్ద జ్ఞానమ్మ చేశారంట. తలపాక ఎమ్మెల్యే గారు కూడా చేశారంట. వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు. నెక్స్ట్ వీక్ వచ్చేసి నాథాన్ గారి ఫ్యామిలీ, మరి శ్రవణ్ విద్య వచ్చిందా? విద్య ఈరోజు రాలేదనుకుంటా. వాళ్ళు క్లీన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా క్రిస్మస్ కూడా మనకి ఉంటుంది కనుక థర్స్డే వస్తుంది కదా పాస్టర్ గారు? థర్స్డే వస్తుంది క్రిస్మస్ కూడా 12కి పెట్టుకుందామా? 12 గంటలకు. ఓకే. ఎందుకంటే క్యారల్స్ ఉంటాయి కదా, మార్నింగ్ పూట క్యారల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కనుక 12 o'clock మనం పెట్టుకుందాం. సో 12 to 2 o'clock ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీరు స్పెషల్ ప్రోగ్రామ్, స్పెషల్ పార్టిసిపేషన్ ఏమైనా చేసినట్లయితే 1 గంట సమయం పడుతుంది కనుక 3 వరకు అవుతుంది. అందరూ మంచిగా భోజనాలు చేసి రావచ్చు. 12 గంటలకు కనుక మనం క్యారల్స్లో కూడా మరి గొప్పగా పాల్గొనాలని నేను మిమ్మల్ని ప్రాధేయపడతా ఉన్నాను. ఎందుకంటే అరాకొర ఒకరిద్దరు ఇంటికి కదా, ఎవరు ఎక్కువ మంది లేరు. అయినప్పటికీ క్రిస్మస్కి ఇక్కడికి మరి ఊరికి చాలా మంది వస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే చలి కూడా చాలా ఎక్కువ ఉన్నది. మరి ఈసారి తెలియదు ఎంతమంది, ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నాయో. వాళ్ళ ప్రోగ్రామ్స్తో వాళ్ళు ఆక్యుపై ఉన్నారు కనుక మరి వాళ్ళు కూడా వస్తారని ఆశపడతా ఉన్నాను. బయట నుంచి మరి చాలా మంది వస్తారని ఎక్స్పెక్టేషన్ ఉన్నది, కానీ తెలియదు. అయినప్పటికీ మనం ఈ ప్రోగ్రామ్ చేసుకోవాలి కనుక కేక్ ఉంటుంది, మనకి మంచి సెలబ్రేషన్స్ ఉంటాయని నేను ఆశపడతా ఉన్నాను. ఎవరింతవరకు మరి ముందుకు రాలేదు ప్రాక్టీస్ చేయడానికి, కానీ అప్పటిదప్పుడు అయిపోదు ప్రోగ్రామ్. కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తేనే అవుతుందని మీరు నమ్మండి. ఎందుకంటే పాట పాడాలన్నా లేకపోతే ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ పార్టిసిపేషన్ చేయాలన్నా ప్రాక్టీస్ కావాలి. దయచేసి మరి పాస్టర్ అమ్మ కూడా ఒక సాంగ్ చెప్పి ఉన్నారు అందరికీ నేర్చుకోమని. మీరందరూ మరి విన్నారని నేను నమ్ముచున్నాను. అది ప్రింటింగ్ కూడా తీసుకొచ్చాము, ఒక 10 శాంపుల్స్ తీసుకొచ్చాము సాంగ్ షీట్గా. మీరందరూ చూసుకొని పాడినట్లుగా ఒకసారి చర్చ అయిపోయిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిమంది ఉన్నారు కనుక మేము మరి భోజనాలకి మేబీ వస్తారేమో, చూద్దాము. మరి ఈ సమయాన్ని మన ట్రెజరర్ గారికి అప్పగిస్తా ఉన్నాను. ఆయన మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు కనుక దయచేసి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన అయ్య గారికి, సంఘ పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు తెలియజేసినది ఏమనగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంఘంలో పరిచయం చేయుటకు దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. మీరిచ్చిన ఆదరణను, మీరిచ్చిన సహకారాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజుతో నేను ఈ ట్రెజరర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందుకనగా నేను రాజకీయ పరంగా సైడ్కి ఉన్నాను కనుక సంఘ నియమాలకు కట్టుబడి ఈ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. ఇటు రాజీనామాను
నేను సంఘం ఎదుట సంఘ కాపరికి అందజేస్తున్నాను. ఇటు రాజీనామాను ఆమోదించాలని సంఘాన్ని కోరుచున్నాను. రెండవ విషయం ఏంటంటే సంఘానికి నాకు సంబంధించిన లెక్కలు జూన్ వరకు అన్నీ కూడా క్లియర్ అయినాయి. జూన్ నుండి ఇప్పటి వరకు డిసెంబర్ 20వ తారీఖు వరకు నా దగ్గర ఉన్నవి. వాటి వివరములు మీ అందరికీ వచ్చే వారము కాపీ రూపంలో అందిస్తాను. అట్టి వివరములన్నీ కూడా నేను సంఘం ఎదుట సంఘ కాపరికి అందిస్తున్నాను. చిన్నగా షార్ట్కట్లో ఏ మంత్ ఎంత ఖర్చు వచ్చింది, ఎంత ఉన్నది చెప్పమంటే అది చెప్తాను. లేదు నెక్స్ట్ వీకే చెప్పమంటే దానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మీ అనుమతి కోరుచున్నాను. నాకున్న బాధ్యత ప్రకారం నేను అప్పచెప్పాలి కనుక అప్పచెప్తున్నాను. అది తదుపరి సంఘం ఏం నిర్ణయం తీసుకున్నా దానికి అందరం కట్టుబడి ఉందాం. సరే, ఇప్పటి వరకు ఉన్న వరకు అయితే నేను చెప్తాను, కొంచెం అంగీకరించండి. మనం జూన్ వరకు అన్నీ కూడా లెక్కలు చెప్పుకున్నాము. జూలై నుంచి నేను చెప్పాల్సి ఉంది. జూలై నెలలో వచ్చిన మొత్తము 10,000, ఖర్చు 11,500 రూపాయలు, నిలువ మొత్తము -1,500 రూపాయలు. దీనికి పాస్టర్ జీతం కానీ ఇతర ఖర్చులు కానీ అంటే కరెంటు బిల్లు, అప్పుడు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా పోను మనకు -1,500 రూపాయలు మనకున్నది. ఆ నెల ఖర్చు మొత్తం 11,500 రూపాయలు. ఆగస్టు నెల మనకు వచ్చిన మొత్తము 15,920 రూపాయలు, ఖర్చు మొత్తం 13,500 రూపాయలు, నిలువ మొత్తం 2,420 రూపాయలు. దీనికి ఖర్చులు పాస్టర్ జీతము, కరెంటు బిల్లు, పాత ఖర్చులు మీన్స్ మైనస్ వస్తుంది. ఆ మైనస్ కూడా అదే కంటిన్యూ అవ్వకుండా వస్తుంది. ఆ మైనస్ ఎందుకు వస్తుందనగా సంపదన్న కానీ మన కొంతమంది స్టార్టింగ్ ఒకటేసారి ఇచ్చారు, దాన్ని అదే కంటిన్యూగా తీసుకొస్తున్నాము. అది గమనించండి. పాత ఖర్చులు ఎందుకు వస్తుందంటే దానికి చెప్పాల్సి వస్తుంది. సెప్టెంబర్ నెలలో మనకు వచ్చింది 13,000 రూపాయలు, ఖర్చు మొత్తం 22,355 రూపాయలు ప్లస్ 1,500 23,855 రూపాయలు మనకు ఆ నెల ఖర్చు వచ్చింది సెప్టెంబర్ మంత్లో. నిల్వ మొత్తం 10,855 రూపాయలు. దీనికి ఖర్చులకు కారణం పాస్టర్ జీతము, ఆదరణ కూడిక, కరెంటు బిల్లు, పాస్టర్ల కూడిక ఖర్చు. ఫీల్డ్ పాస్టర్స్ వచ్చారు మన సంఘానికి, దానికైన ఖర్చు మొత్తము 23,855 రూపాయలు ఆ మంత్ ఖర్చు వచ్చింది. ఆగస్టు నెలలో వచ్చిన మొత్తము 15,820 రూపాయలు, ఖర్చులు మొత్తం 13,500 రూపాయలు, నిల్వ 2,320. దీనికి పాస్టరు జీతము, కరెంటు బిల్లు, ఇతరత్ర ఉన్నాయి చిన్న చిల్లర. నవంబర్ నెలలో వచ్చిన మొత్తము 19,420 రూపాయలు, ఖర్చు మొత్తం 20,300 రూపాయలు, నిలువ -880 రూపాయలు. దానికి పాస్టర్ జీతము, కరెంటు బిల్లు, స్త్రీల కూడిక, స్త్రీల సమాజానికి సంబంధించిన క్రిస్మస్కి సంబంధించిన ఖర్చులు అవన్నీ పోను మనకు మొత్తం ఖర్చు 20,030 రూపాయలు వచ్చింది. డిసెంబర్ నెల వచ్చిన మొత్తము 14,000 రూపాయలు, ఖర్చు మొత్తం 15,430 రూపాయలు. అది కూడా మొన్నటి వరకు నిన్నటి ఖర్చులు ఉన్నాయి, అవి కూడా రాయాల్సి ఉన్నది. అది కూడా క్లారిటీ ఇస్తాను. సహాయం పాస్టర్ గారికి ఇచ్చే సహాయం. దీంట్లో నా తరఫు నుంచి అంటే నేను ఇక్కడ లేనందున కొంతమంది మధుకరణకి ఇచ్చారు అమౌంటు. మధుకరణకి ఇచ్చిన అమౌంట్ 12,500 రూపాయలు. దానికి కూడా ఖర్చులు మనము ఇక్కడ రాచున్నాము, దేనికి ఎంత అయింది అనేది. మైకులకు, సౌండ్ సిస్టమ్, లైటింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం కూడా 12,920 రూపాయలు. ఉల్టా మధుకరణకు మనం కొంత ఇవ్వాల్సి ఉంది, ఆయన పెట్టిన ఖర్చు కంటే. ఆయనకు వచ్చిన దానికంటే ఖర్చు పెట్టింది ఎక్కువ ఉంది. ఈ డిసెంబర్ నెలలో మనము పాస్టర్లకు సంబంధించిన ఫీల్డ్కి సంబంధించిన దామాషా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఫీల్డ్కి ఒక 1,000 రూపీస్ మనం కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మన పాస్టర్ ఇంటికి ముందు ఫ్రంట్ సైడ్ కొంచెం సున్నం వేసినాము, దానికి ఒక 1,000 రూపీస్ ఖర్చు అయింది. ఇవన్నీ పోను మొత్తం మైనస్లో ఉంది ఇప్పటి వరకు. ఏది మొన్నటి వరకు 9,425 రూపాయలు సంఘం మైనస్లో ఉంది. ఇవన్నీ మేము ఖర్చు పెట్టినాము. ఖర్చు పెట్టిన తర్వాత -9,425 రూపాయలు ఉంది సంఘంలో. నా టోటల్ ఖర్చు చెప్తాను.
ఇచ్చేవారు ఇచ్చారు, ఇచ్చిన వాటిని కూడా దీంట్లో ఖర్చులో చూపించినాము. సంఘానికి నేను పేపర్ రూపకంగా ప్రతి ఒక్కరికి నేను అందించాలని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రిజిగ్నేషన్ను, ఈ రిజిస్టర్ను సంఘం ఎదుట, సంఘ సెక్రటరీ ఎదుట పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. ఇదే పేపరు ప్రతి ఒక్కరికి ఇంటింటికి పంపిస్తాను. సో కన్సాలిడేటెడ్గా నెక్స్ట్ వీక్ మరి శ్యామ్ గారు మనకి లెక్కతో సహా ఇంటింటికి అప్పచెప్తా అని చెప్పారు కనుక దేవునికి వందనాలు. మరి ఆయనకు వచ్చినటువంటి పదవిని బట్టి మరి ఊరికి కూడా గొప్ప సహాయంగా ఉంటాడని నమ్ముచు ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నాను. సంఘం తరఫున మనమందరము గొప్పగా చప్పట్లు కొడదామా శ్యామ్ కోసం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ తమ్ముడు. ఇన్ని రోజులు సంఘంలో పరిచర్య చేయుటకు మీరు ఇచ్చిన అవకాశం కోసం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ అందరికీ చిన్న ప్రేమ విందు. సంఘంలో ఇన్ని రోజులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరూ ఈ భోజనం చేసి సంతోషంగా వెళ్ళాలని మనవి చేస్తున్నాను. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా చర్చి వద్దకు రండి, ఎందుకంటే మీ అందరి కోసం భోజనాలు సిద్ధం చేశాము. దయచేసి రాగలరని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు సంఘంలో మీతో పాటు నేను బయట ఉన్నా కానీ మీ సహకారంతో నన్ను నడిపించినందుకు నేను మీకు కృతజ్ఞతగా నేను ఈ ప్రేమ మీద ఏర్పాటు చేశాను. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్స్ ఆల్ ద టైమ్. నేనేం చెప్తానంటే మరి తమ్ముడు మనకు అవైలబుల్గా ఉంటాడు కనుక మీకు ఏ విజ్ఞప్తులు ఉన్నప్పటికీ మరి ఉపసర్పంచ్ శ్యామ్ ఉన్నాడు కనుక ఆయన్ని మీరు కోరినట్టయితే మన గ్రామం కోసము పాటు పడతాడని గొప్పగా ఆశిస్తా ఉన్నాను. మరి పాస్టర్ గారికి సమయం అప్పచెప్తున్నాను. దయచేసి చిన్న మనవి జ్ఞాపకం చేసుకోనండి. మరి ఎన్ని రోజులు ట్రెజరర్గా లేదా తనకిచ్చినటువంటి అధికారంతో సంఘాన్ని ముందుకు నడిపించారు. అయితే ఇప్పటి ఆలోచన ఏంటి అని అంటే మరి రేపు పండుగ ఉంది, ఇంక 4 రోజులు అయితే పండుగనే. పండుగ ముందు మరి ఇట్లా రిజిగ్నేషన్ మనం యాక్సెప్ట్ చేస్తే మరి రేపటి పరిస్థితిని కొంచెం ఆలోచించాలి కనుక సంఘస్థులు దీని గురించి జనరల్ బాడీగా ఆలోచన చేయాలని పాస్టర్గా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మాట్లాడి ఒక నిర్ణయము మరి తెలియపరిచినట్లయితే మరి దాన్ని బట్టి సంఘము ముందుకు వెళ్ళాలి. సంఘం కోసం దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 25వ తారీఖు చలి ఎక్కువగా ఉంది. ఉదయం క్యారల్స్ ఏ టయానికి పెట్టుకుందాం అదొక్కటి చెప్పండి నాకు, అంతే. పెట్టుకోవద్దని కాదు, ఏ టైం కానీ. నాకు ఇబ్బంది ఏం లేదు. ఉదయం క్యారల్స్ నేను ఎందుకంటే నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది, చలికి దారుణంగా ఉంది కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. సంఘంతో పాటు నేను, నాతో పాటు మీరు అందరం కలిసి దేవునికి మహిమకరంగా ఉదయకాల వేళ క్యారల్స్, మధ్యాహ్నం 12 గంటలకు సెక్రటరీ గారు చెప్పినట్టుగా మరి క్రిస్మస్ కార్యక్రమం ఉంటుంది కనుక సంఘం అంతా కూడా రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. అదేవిధంగా మరి సంఘం అంతటి కొరకు మరి శ్యామన్న గారు ఏర్పాటు చేసినటువంటి ప్రేమ విందులో పాలు పంపులు పొంది మరి శ్యామన్న కోసం మనము ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా లేచి నిలవబడి ప్రార్థన చేసుకుందాం. శ్యామన్న కొరకు అదేవిధంగా చివరి ప్రార్థన మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల వేళలో నీ పాద సన్నిధికి వచ్చున్నాము. జ్ఞాపకం చేసుకొనండి. నీ సన్నిధానములో తండ్రి ఇంతవరకు నీ కృపలో మీరు నడిపించిన విధానమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈ దినము ఆరాధన కూడికకు
కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, వారి హృదయాలోచన మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయన ప్రభువా, వారికి ఉన్న సమస్యల్లో నీ కృప, నీ కనికరమును, తోడును అందించండి. దేవా, మీకే వందనాలు. వారి ప్రార్థన మనవులను మీరు వినమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా నాయన ప్రభువా, ఎన్ని దినాలు నాయన తండ్రి సంఘములో బాధ్యతలు వహిస్తూ నాయన ప్రభువా, తనకున్నటువంటి పనిని బట్టి ఈరోజు నాయన తండ్రి రిజిగ్నేషన్ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి శ్యామన్నను మీరు జ్ఞాపకం చేసుకునండి. తనను మీ కృపలో మీరు బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కృప, మీ కనికరమును తోడుగా దయచేయండి. తనను, తన కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా నాయన ప్రభువా, నీ సన్నిధానంలో తండ్రి ఇదిగో దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ బంధువులను బట్టి, మిత్రులను బట్టి, వారి కుటుంబాలను బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, ప్రతి కుటుంబము నీ నామానికి మహిమకరంగా, ప్రతి కుటుంబంలో దీవెన ఆశీర్వాదాలు, మీ ఆత్మ కాపుదలను ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, నీ ప్రేమగల హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ ఉన్నాం. ఇంతవరకు నీ కృపలో నడిపించిన దేవా, నీ చిత్తము నీ రాకడ ఆలస్యమైతే మేమందరం మరొకసారి కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మా అందరికీ దయచేసి మా సంఘమును దీవించి ఆశీర్వదించి నడిపించమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుమనుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలకు తేకాకి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమీద రుమ్మరించుమో దేవా, రమ్మర ప్రేమ వర్షములు రుమ్మరించుమో దేవా. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒకరికొకరు శుభములు తెలియపరచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.